డెడ్ లైన్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పిక్చర్ టాక్స్ రివ్యూ ఆన్ డెడ్ లైన్. రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే, కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుని మేము ఫర్దర్ గా మూవీ రివ్యూస్, మూవీ టాపిక్స్ గురించి ఏదైనా వీడియో చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోయినట్లయితే, ఈ మూవీ యాక్షన్ విత్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో ఉండే ఒక మూవీ అనమాట. బేసిక్ గా మూవీలో ప్లాట్ ఏంటంటే, ఒక అమ్మాయిని గుర్తుది లేని ఒక కిల్లర్ చాలా దారుణంగా చంపేసి ఉంటాడు. ఇది ఇలా ఉంటే కొన్ని సంవత్సరాల తర్వాత పార్క్ లో వాకింగ్ చేస్తున్న ఒక వ్యక్తిని సేమ్ కిల్లర్ ఆ వ్యక్తిని కూడా చంపేసి ఉంటాడు. అసలు ఆ కిల్లర్ కి వీళ్ళకి సంబంధం ఏంటి? వీళ్ళను ఆ కిల్లర్ చంపాల్సినంత అవసరం ఆ కిల్లర్ కి ఏముంటుంది? ఎండ్ ఆఫ్ ది మూవీలో వీళ్ళని చంపిన ఆ కిల్లర్ ని పట్టుకుని హీరోయిన్ చంపాలనుకుంటుంది. వీళ్ళను చంపినందుకు ఆ హీరోయిన్ ఆ కిల్లర్ ని ఎందుకు చంపాలనుకుంటుంది? చనిపోయిన వాళ్లకు హీరోయిన్ కి ఏమన్నా సంబంధం ఉంటుందా? ఒకవేళ ఆ కిల్లర్ ని చంపాలనుకుంటే ఏ విధంగా చంపుతుంది, ఎలా చంపుతుంది అనే ఒక బేసిక్ ప్లాట్ మీద బేసే ఉంటుంది అనమాట మూవీ. ఇక మూవీ గురించి మాట్లాడినట్లయితే, బిలో యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్. నాకైతే మూవీ పెద్దగా నచ్చలేదు. అండ్ మెయిన్ గా మూవీలో అడల్ట్ కంటెంట్, అడల్ట్ సీన్స్ అయితే ఎక్కువ ఉంటాయి. సో చిన్నపిల్లలతో చూడాలనుకునే వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడండి. మూవీ కొంచెం యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది కాబట్టి, మూవీలో యాక్షన్ సీన్స్ గురించి మాట్లాడుకుంటే మతిపోగొట్టే యాక్షన్ సీన్స్ ఉంటాయన్నమాట. మూవీలో బుర్ర పాడైపోద్ది, జాగ్రత్త. 2 hour రన్ టైమ్ తో మూవీ ఉంటుంది. 2 hour రన్ టైమ్ లో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ చాలా బోరింగ్, చాలా లాగ్ కూడా అనిపిస్తుంది. బేసిక్ గా నేను కేవలం మూవీని చూడడానికి మెయిన్ రీజన్ ఎవరంటే అజయ్ ఘోష్ గారు. మూవీ అంతా అయిపోయాక చూడకుంటే ఉంటే బాగుంది అనిపించింది నాకైతే బేసిక్ గా. ఎందుకంటే మూవీలో అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ ఆ విధంగా ఉంటుంది. ఇక మూవీలో చెప్పుకోదగ్గ విషయాలు కూడా పెద్దగా ఉండవు అనమాట. అండ్ ఈ మూవీ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే, ఫ్రెండ్స్ తో అయితే ఓకే, బట్ ఫ్యామిలీస్ తో మాత్రం వద్దు. ఎందుకంటే మూవీ అంతా అయిపోయాక మీ బుర్రను బండకేసి బాగుతారు, ఆ విధంగా ఉంటుంది మూవీ. సో ఫ్యామిలీస్ తో చూడాలనుకున్న వాళ్ళకి, చిన్న పిల్లలకు ఈ మూవీ నాట్ రికమెండబుల్. అండ్ ఒక మాటలో ఈ మూవీ గురించి చెప్పాలంటే, బిలో యావరేజ్ మూవీ, వన్ టైం వాచబుల్. ఒకసారి ఏదో ఒక మూవీని చూడాలనుకున్న వాళ్ళు ఈ మూవీని కూడా చూడండి. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5/1.5. ఒకవేళ మీరు మూవీ చూసింటే మూవీలో అందరూ కామెంట్ చేయండి. మరో కొత్త మూవీతో మళ్ళీ కలుద్దాం. అందరూ లవ్ యూ ఆల్, బాయ్. మీరు ఇంతవరకు మన వీడియో చూసినట్లయితే మన వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.